నమస్తే రస్తా గారు. నమస్తే ఉషా. ఎప్పుడైతే 40s 50s వయసు వస్తూ ఉంటుంటుందో ఆడవాళ్ళ విషయానికి వస్తే వాళ్ళ వైపు ఫస్ట్ మనం మాట్లాడితే తెలుసో తెలియకో కొన్ని సందర్భాల్లో ట్రాక్ తప్పుతూ ఉంటుంటారు. వాళ్ళకంటే చిన్న వయసు ఉన్న అబ్బాయిలు ఎవరైతే ఉంటుంటారో వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది అటు సైడ్ నుంచి కనెక్షన్ వచ్చిందా లేదా వీళ్ళంతట వీళ్ళే ఇంట్రెస్ట్ చూపించారనే విషయాలు పక్కన పెడితే తెలియకుండానే ఒక రిలేషన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల సమాజంలో కావచ్చు, హస్బెండ్ దగ్గర కావచ్చు, పిల్లల దగ్గర కావచ్చు, భరించలేనంత ఇంపాక్ట్ని చూసి చాలామంది ఆడవాళ్ళు సూసైడ్స్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, రిగ్రెట్ ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి, కొంతమంది డిప్రెషన్లో ఉన్న సందర్భాలు ఉన్నాయి. అసలు అలా వెళ్ళడానికి గల కారణాలు ఏంటి, వెళ్ళినప్పుడు వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, అందులో ఉన్న వాళ్ళ పరిస్థితి అసలు ఏ విధంగా ఉంటుంది, దీని గురించి మనం ఏం మాట్లాడచ్చు? బేసికల్గా ఇది నాకు తెలిసి మనం చాలా వీడియోస్ చేస్తూ ఉంటాం, ఎందుకు ఈ మధ్య ఇలాగా ఎఫ్ఐఆర్స్ అవుతున్నాయనో లేకపోతే రకరకాలుగా. బట్ మీరు అన్నట్టు ఇది సమాజంలో నాకు తెలిసి కొంచెం పెద్ద సమస్య కావచ్చు. ఎందుకంటే నాకు రీసెంట్గా ఒక కేసు రావడం జరిగింది. ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది, పెట్టి ఇన్స్టాలో అండ్ అప్రోచ్ అయ్యారు. ఏమనంటే తన వయసు 40+. నాకు మా కాలనీలో ఉన్న అబ్బాయితో ఎవరైతే యంగర్ దాన్ మీ నాకు ఇలా చూస్తూ ఉండేవాళ్ళం, కనిపిస్తూ ఉండేవాడు. రాను నాకు నా నెంబర్ ఎలాగో సంపాదించేసి మెసేజ్ పెట్టడం స్టార్ట్ చేశాడు. మెసేజ్ పెడితే నేను చాలా రోజులు ఇగ్నోర్ చేశాను. ఇక ఆ మెసేజెస్ కొన్ని ఎలా పెడతారు పిల్లల ఇప్పుడు జనరేషన్, అట్లా పెట్టేవరకు కొంచెం నాకు తెలుసు నేను అట్రాక్ట్ కావద్దు అని సెల్ఫ్ కంట్రోల్ చేస్తూ కూడా నాకు తెలియకుండా నేను ఒకరోజు రెస్పాండ్ చేయటం జరిగింది. ఆ చేసిన తర్వాత నేను దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాను. నాకు అనిపిస్తోంది అది చెడ్డది అని, నాకు చెడు అని తెలుస్తుంది, నాకు భయం వేస్తోంది, నాకు ఎన్నో జరుగుతున్నాయి, కానీ నాకు మంచిగా కూడా అనిపిస్తోంది, ఐఎమ్ ఫీలింగ్ గుడ్. సో దీన్ని నేను ఎలా అన్నట్టు అది ప్రాబ్లం అన్నట్టు. సో సింపుల్ అండి. అసలు మీరు సింపుల్ అని నేను అన్న వర్డ్ ఇంత సింపుల్గా అయిపోద్దని కూడా చెప్పలేను. దిస్ ఈజ్ అనుకుంటే సింపులే. ఏదైనా ప్రపంచంలో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనే వర్డ్ ఉత్తగా రాలే. అది ఇంత సింపుల్గా అనేస్తాం, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. చెయ్యడానికి అంత కష్టం, చేస్తే అంత బాగుంటుంది. సో ఇలా రిజల్ట్ ఓరియంటెడ్ అన్నప్పుడు ఎప్పుడు కానీ చాలా క్లిష్టమైనవి ఉంటాయి. సో మన బాడీకి మన మనస్సుకు చూడ్డానికి చాలా అందంగా ఉన్న ఫుడ్, అంటే చాలా స్మెల్ వచ్చే ఫుడ్, చూడ్డానికి బాగున్న ఫుడ్ తింటే మంచిదా? డ్యామేజ్ కదా, హెల్త్ డ్యామేజ్, అవునా? అలాగే ఇలా మనకు మనస్సుకు మంచిగా అనిపిస్తాయి. మానవ సహజానికి పెద్ద నువ్వేంటో నేను ఏంటి చెయ్యరా అని ఘోరం చేసేసానా, నేను ఉరేసుకోవాలా, నేను చచ్చిపోవాలి, నాకు ఈ ఆలోచన వచ్చింది, నేను మంచిదాన్ని కాదు, అంత రియాక్ట్ అవ్వాల్సింది కూడా లేదు. ఎందుకంటే మానవ సహజం. ఎందుకు అంటే ఆ ఫస్ట్ అసలు అట్రాక్ట్ అవ్వడానికి అట్నుంచి మనము ఆ మాత్రం రెస్పాన్స్ కనడానికి మళ్ళీ అగైన్ కమింగ్ టు ద ప్రకృతికి ఏంటిదంటే ఆడవాళ్ళు మగవాళ్ళకు ఆకర్షితులు అవ్వడం, మగవాళ్ళు ఆడవాళ్ళకు ఆకర్షితులు అవ్వడం అనేది ఇట్స్ ఎ ఫినామినా కంపల్సరీ. అయితే మంచి చెడు లేకుండా, వావి వరుస లేకుండా, ఏజ్ లేకుండా ఇదే అవ్వడము ఖచ్చితంగా తప్పు. అయితే పెళ్లి కాని వాళ్ళు, ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళతోటి ఎఫ్ఐఆర్ పెట్టుకొని వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవటం అది అసలు డిఫరెంట్ స్టోరీ. మనం దాని గురించి ఈరోజు మాట్లాడము. ఎందుకంటే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు మన వాళ్ళు. ఏజ్ అయితే ఏంటి, రాముడు సీత చేసుకోలేదా, ఇలా కొన్ని సెలబ్రిటీస్ కూడా చేసుకోలేదా అంటున్నారు, కాబట్టి మనం దాన్ని టచ్ చేయట్లేదు. కమింగ్ టు ద పాయింట్, వెన్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ ఎ రిలేషన్షిప్, మ్యారీడ్ రిలేషన్షిప్ ఉన్నారు, ఆవిడ చెప్పిన ఆవిడకి 3 పిల్లలు కూడా ఉన్నారు, అమ్మాయిలు. సో ఇట్ ఈస్ ఎ టెరిబుల్ పెయిన్. ఎందుకంటే అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలైనా ఎవరైనా టెరిబులే. సో బేసికల్గా ఎందుకు అట్రాక్ట్ అవుతారంటే ఉషా, జనరల్గా ఎనర్జీ ఎట్లుంటుంది యంగ్లో ఉన్నప్పుడు, మనది ఒకసారి ఊహించుకోండి. ఒక ఏజ్ పరిమితి చెందుతున్నప్పుడు రకరకాల ఇంట్లో సమస్యల వల్ల మనది డౌన్ అయ్యి ఉంటుంది. ఆ టైంకి కరెక్ట్గా ఒక యంగర్ జనరేషన్ అబ్బాయిలు గనక కాంటాక్ట్లోకి వచ్చి వీళ్ళు దాని వైపు మొగ్గు చూపించడానికి ఎందుకు రీజన్స్ అని అంటే కనుక ల్యాక్ ఆఫ్ అంటే ఎనర్జీ ఉంటుంది వాళ్ళలో. అంటే వాళ్ళు చూడ్డానికి ఎట్లా హ్యాండ్స్ అంటే లైక్ నాట్ అందం, ఫిట్నెస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు చూడ్డానికి యాక్టివ్గా హైపర్గా ఉండడం కానివ్వండి. ఆబ్వియస్లీ కొంచెం ఏజ్ దాటుతూ ఉంటే లుక్లో గ్లో, మనది కూడా పోయింది. ఇప్పుడు ఏజ్ 40 ఉన్న లేడీస్దైనా పోతుంది.
అయితే వీళ్ళకి ఏమవుతుందనంటే ఈ ఎనర్జీ ఇది చూడంగానే వాళ్ళకు కొంచెం ఫిజికల్ అట్రాక్షన్ అవుతుంది. ఫిజికల్ అట్రాక్షన్ కానివ్వండి, మాటలతో కానీ, చలాకీతనం కానివ్వండి, వాళ్ళ లైఫ్లో ఏదైతే అది డ్రాప్ అవుతుంటుందో దాన్ని చూసి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఏదైనా మనకు లేనిది చూసి మనం కొన్నిసార్లు అట్రాక్ట్ అవుతాం కదా, అది మనిషి రూపంలో జరగడం జరుగుతుంది. అట్లాగే ఏమవుతుందనంటే న్యూ ప్రాస్పెక్టివ్ ఉంటుంది. అబ్బాయిల వే ఆఫ్ అప్రోచ్ ఎట్లా ఉంటుంది, ఇప్పుడు హస్బెండ్ ఏమంటాడు, మామూలుగా ఏ రావే అంటాడు, కాసేపు కూర్చుంటాడు, మాట్లాడతా లేకపోతే అదే ఆ అబ్బాయి ఇప్పుడు న్యూ యంగ్ అబ్బాయిలు అనుకో, వాళ్ళు ఆల్వేస్ వాళ్ళకున్న న్యూ టెక్నిక్స్ తోటి కానీ, న్యూ పర్స్పెక్టివ్స్ తోటి కానీ, వీళ్ళకి మెసేజ్ పెట్టడం కానీ, వీళ్ళని పొగట్టం కానీ, అంటే ద వే వీళ్ళు పొగిడినప్పుడు వీళ్ళ ఈగో అనేది సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది, అది వీళ్ళు పెళ్ళైన కొత్తలో వీళ్ళకి కూడా అది చిన్న చవి చూస్తారు. సరే, కొంతమందికి నెల రోజులు ఉంటుంది, కొంతమందికి పెళ్ళికి ముందు ప్రీ మ్యారేజ్ ఉంటుంది, లవ్లో ఉన్న వాళ్ళకు ఉంటుంది, పోస్ట్ మ్యారేజ్ టకాన్ కొంతమందికి డ్రాప్ అవుతుంది, కొన్ని రోజులు 1-2 years అట్లాగే పొగుడుతుంటారు హస్బెండ్స్. బట్ హస్బెండ్ పొగిడిన దానికి బయట ఒక థర్డ్ పర్సన్, ఒక 40+ ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే ఆ కైండ్ ఆఫ్ అందాన్ని పొగట్టం కానీ, లేకపోతే వాళ్ళు ఏదైనా ఒక యాక్టివిటీని పొగట్టం కానీ, లేకపోతే ఏదైనా వాళ్లకు ఒక రకమైన అప్రిషియేషన్గా చెయ్యంగానే ఏమవుతుందంటే వీళ్ళకి డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. డోపమైన్ ఆల్వేస్ అప్రిసియేషను, పొగట్టము, దీని ద్వారా రిలీజ్ అవుతుంది. ఇట్ ఈస్ అ వెరీ ఫీల్ గుడ్ హార్మోన్ అన్నట్టు. సో ఆ ఫీల్ గుడ్ హార్మోన్ అన్నప్పుడు ఇంకొకటి ఏమనిపిస్తుంది, నేను అంటే లైక్ ఇంత యంగ్ అబ్బాయి కూడా నచ్చానా అనగానే వీళ్ళ ఈగో, సెల్ఫ్ ఎస్టీము, కాన్ఫిడెన్స్ లెవెల్స్ టూ మచ్ బూస్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత దాన్ని కంట్రోల్ చేసుకునే ఆ పరిణితి కూడా కొన్నిసార్లు చేజాటటం, ఎట్లాగా డ్రగ్, ఇట్స్ ఆల్ ఆర్ ఏదైనా ఇప్పుడు కొన్ని మంచిది అనేవి కూడా ఎక్కువ తీసుకుంటే అది కూడా చెడువా కాదా? ఎగ్జాక్ట్లీ. సో సమ్ టైమ్స్ మనం చెప్తాం కాఫీ కూడా మంచిది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటే బ్లాక్ కాఫీ తాగండి అని చెప్తుంటాం. బట్ బియాండ్ 4-5 cups ఇట్ ఈస్ ఆల్సో డేంజరస్, ఎనీథింగ్. సో ఇప్పుడు ఈ డోపమైన్ మనకు మంచిదని చెప్పాము, కానీ ఎవరి వల్ల వస్తోంది, ఎంత అడిక్ట్ అయ్యావో అది నిన్ను ఎక్కడ దాకా తీసుకెళ్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాస్పెక్టివ్లో సెక్షువల్ కెమిస్ట్రీ ఒకటి బాగా ఎక్కువగా డిఫరెన్స్ ఉంటుంది. ఎట్లాగుంటుంది అని అంటే, ఇప్పుడు లేడీ అనుకోండి, వాళ్ళదేమో అసలు అబ్బాయిలు మనకి ఒక చిన్న లైట్ త్రో చేస్తే యంగర్ అబ్బాయిలకి మనకి ఎన్ని సినిమాల్లో చూస్తే ఆంటీ ఆంటీ అని ఒక సాంగే ఉంది. ఆంటీలు అంటే ఎందుకు ఇష్టపడతారు అబ్బాయిలు? ఆ పదం అంటే అసలు ఆంటీ అని పిలిస్తే పెద్దోళ్ళకి ఎందుకు కోపం వస్తుంది అనే దానికి కూడా ఒక క్లారిఫికేషన్ ఇవ్వచ్చు మనం. ఎందుకంటే ఆంటీ అనే పదాన్ని ఒక రకంగా చిత్రీకరించి బ్యాడ్ చేశారు. ఇప్పుడు ఏంటి, ఒక చిన్నమ్మ, ఒక పెద్దమ్మ, ఒక అత్త, ఒక వీళ్ళందరినీ కలిపితేనే ఆంటీ అనేవాళ్ళు, అంటే పెద్దగా. కానీ ఇప్పుడు ఎందుకు మాట వరుసకి చెప్పంటే, ఇప్పుడు మా అమ్మలైనా ఎప్పుడైనా పెద్దమ్మ పెద్దను అమ్మమ్మ పిలిచినా సరే, కానీ ఆంటీ పిలిస్తే ఎలర్జీ వస్తుంది అనే రేంజ్కి అయితే ఆ పదాన్ని అయితే తీసుకొచ్చారు ఉషా. నేనైతే ఒప్పుకుంటాను, అంటే నా పర్స్పెక్టివ్ కూడా చెప్తున్నాను. అంటే ఆంటీ అని పిలిస్తే నేను పెద్దగా అయ్యానా అని ఇష్టం లేకపోవటం కాదు, దట్ కైండ్ ఆఫ్ అ వర్డ్ ఈజ్ ఎ సో ఎలర్జిటిక్ వర్డ్. నువ్వు అమ్మమ్మ అని పిలువు, పెద్దమ్మ అని పిలువు, పిన్ని అని అలా చెప్తూ ఉంటాము. సో దానికి ఒక బ్యాడ్ ఇమేజ్ ఇవ్వడం ఎందుకంటే, ఇలా అప్రోచ్ అవ్వచ్చు, ఈ బ్యాడ్గా సెక్షువల్గా అప్రోచ్ అవ్వచ్చు అనే ఒక రాంగ్ ఐతో చూస్తున్నారు అనే ఉద్దేశంతో. అందుకే ఇంటి పక్కన మన ఇంట్లో భర్తల వాళ్ళకు కూడా అబ్బాయిలు ఎవరైనా చుట్టుపక్కల నుండి వాడు ఎంత చిన్నోడు కదండి మాట్లాడుతున్నా అంటే కూడా వీళ్ళకు ఒక రకమైన స్ట్రెస్, అనుమానము. యంగర్ అంటే చాలా చిన్న పిల్లలతో, చిన్నోళ్లతో మాట్లాడినా నమ్మలేని పరిస్థితికి సమాజం రావటం జరిగింది, మనం ఒప్పుకోకపోయినా. సో దీంట్లో ఏంటి అని అంటే, సెక్సువల్ కెమిస్ట్రీ ఇట్లా వీళ్ళదేమో వాళ్ళు ఎందుకు అప్రోచ్ అవుతారంటే, యంగర్ జనరేషను లెస్ బ్యాగేజ్. అంటే లెస్ బ్యాగేజ్ అంటే ఏమవుతుందంటే ఉషా, వీళ్ళకి అమ్మాయిలతో అనుకో వాళ్ళ ట్యాంట్రమ్స్ భరించాలి, అవునా? వాళ్ళ ట్యాంట్రమ్స్ భరించాలి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు, వాళ్ళతో కొన్ని టాక్సిక్ రిలేషన్స్ ఫేస్ చేసి ఉంటారు. వీళ్ళతో అనుకో సింపుల్, ఏంటి, వీళ్ళకి భయం ఉంటుంది, సో వీడిని స్ట్రెస్ పెట్టరు, బ్లాక్మెయిల్ స్ట్రెస్ ఉండదు. అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వీళ్ళ దగ్గర వీళ్ళేం కోరుకుంటారు అంటే ఎంతూజియాజం ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. అయితే మరి ఎందుకు మేడం ఇది సెక్షన్లో వాళ్ళ భర్త లేడా అంటే, ఇక్కడ 2-3 పారామీటర్స్ తీసుకోవచ్చు ఎందుకు వీళ్ళు ఇటువైపు మొగ్గడానికి రీజన్ ఉంది అంటే, ఒకటి
ఏజ్ గ్యాప్ చాలా ఉండి పెళ్లి చేసినట్టయితే వీళ్ళకి 40 అంటే వాళ్ళకి 50, 55, 50, 49 ఇలా వచ్చుంటాయి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో సెక్షువల్ డిజైర్స్ కంపారిటివ్లీ తగ్గడం జరుగుతుంది. వీళ్ళకి ఈ టైంలో అంటే 38, 35 నుంచి 45, 50 వరకు 45 వరకు కొంచెం కంపారిటివ్లీ అమ్మాయిలకి పెరగడం జరుగుతుంది. సో ఆ సెక్షువల్ డిజైర్స్ పెరిగినప్పుడు సాటిస్ఫై కాకపోవడం వల్ల ఎట్ ద సేమ్ టైము భర్త ఒకవేళ తాగుబోతో తిరుగుబోతాయి ఈమె ఇన్ని రోజులలో ఆ చిన్నపిల్లల్ని పెంచడంలో బాధ్యతలో భయంతో ఒక ఏజ్ చిన్నది కదా తనది కూడా ఆ భయంతో కట్టుబాట్లకి కొన్నిసార్లు ఉన్నా ఒకసారి కాస్త ఇలా రిలాక్స్ అయ్యి ఆ పిల్లలు కొంచెం ఇంటర్ అంటే కొంచెం కాన్ఫ్లిక్టే ఉంటుంది కానీ ఇంజనీరింగ్కి వెళ్ళి లేకపోతే పెళ్ళిళ్ళ ఇలా అన్న టైంకి ఏమవుతుందంటే ఉషా ఆ టైంకి వాట్ అబౌట్ మీ నేను ఇంతవరకు లూజ్ అయినా నా హ్యాపీనెస్ని అని అనుకుని ఆ స్పేస్లో ఉన్న టైంలో ఎవరో ఒకళ్ళు బెల్లు కొడతారు. జీవితాలు అక్కడే నాశనం అవుతూ ఉంటుంటాయి. ఎగ్జాక్ట్గా చెప్పారు. అది ఎట్లా అంటే దీన్నే అంటారు కరెక్ట్ టైంలో వీళ్ళకి ఆకలి వేసినప్పుడు పచ్చడన్నం పెట్టినా ఏదో అన్నట్టు ఉంటుంది కదా, కళ్ళకద్దుకొని వాడెంత దరిద్రుడు తెలీదు, వాడెంత వెదవో తెలీదు. సో కానీ వీళ్ళకి ఏమవుతుందంటే ఒక ల్యాక్ ఆఫ్ ఆ తర్వాత భర్త అప్పటి వరకు చాలా తొక్కి పెట్టి ఉండడం కానీ ఏనాడు ఒక అందాన్ని కానీ తను చేసిన పనిని కానీ వంటను కానీ పిల్లల పెంపకాన్ని కానీ ఏ దాన్ని అప్లాడ్ చేయకపోవడము కాస్త దగ్గరికి తీసుకోవడము. Sex is not the actual romance. Actual sex is not actual sex. It's a difficult ఇప్పుడు నేను చెప్పిన పదం. బట్ యాక్చువల్లీ ఎందుకు అనంటే అది 5-10 minutes 5 minutes ప్రోగ్రామే. కానీ నువ్వు ఇన్ని రోజులు నీ సంసారంలో తీసుకొచ్చుకుంటూ తనని చెయ్యబట్టుకొని తోడుగా కమ్యూనికేషన్తో అప్రిసియేషన్ చేస్తూ అప్లాడ్ చేస్తూ దగ్గరికి తీసుకుంటూ కష్ట నష్టాల్లో ఇద్దరు ముందుకెళ్ళారే అది యాక్చువల్ సెక్స్ అంట రొమాన్స్ అన్న అది ఆలుమొగల బంధం అంటే అసలు అదే. కానీ మనం దేనికంటే ఓకే నువ్వు నాతో ఈరోజు పడుకోలేదు కదా నువ్వు కొట్లాట వాట్ ద నాన్ సెన్స్ యార్ అది కాదు కదా అసలు. అక్కడే అసలు ఇంకా పడిపోతున్నారు ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు పడిపోయేది ఏంటంటే దానికోసమేనా అని ఇక్కడ నుంచి మొదలవుతూ ఉంటుంది. సో అట్లా ఈ సెక్షువల్ కెమిస్ట్రీ మీదేమో ఎక్స్పీరియన్స్ వాడిదేమో ఎనర్జీ అట్లా ఒక మ్యాచ్ అవ్వడం జరుగుతుందా బై పొరపాటులో ఈమె కష్టాలలో ఉన్న టైంలో భర్త వేరే ఫైర్లు పెట్టుకొని ఉండి ఈ టైంకి కరెక్ట్గా ఈమెను కూడా ఎవరైనా బెల్లు కొట్టినప్పుడు ఖచ్చితంగా షీ విల్ వెల్కమ్. సో అదొక ప్రాబ్లం అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం అంటే మనం పాజిటివ్ కోణంలో మేబీ పెళ్ళి అవనోళ్ళని తీసుకున్న లేకపోతే వీళ్ళ పర్సనల్ గ్రోత్ కూడా అవుతుంటుంది. ఎలా అనుకోండి ఇప్పుడు అబ్బాయి అనుకోండి వాడికి ఏముంటుంది ఈవిడికి తగ్గట్టు మ్యాచ్ అవ్వాలి అని చెప్పేసి వాడు మెచ్యూరిటీ వైపు పయనించడం జరుగుతుంది కాస్త బిహేవియర్ కానీ నేర్చుకోవటం కానీ కొంచెం పద్ధతిగా కానీ. అదే తినైతేనేమో ఇంకొంచెము యంగర్ జనరేషన్కి కనెక్ట్ అవ్వడానికి ఆ పర్సనల్ గ్రోత్ మేబీ తయారవ్వడం తీసుకోండి ఇంకేదైనా తీసుకోండి అండి సన్నగా అవ్వడం తీసుకొనివ్వండి ఎన్ని రకాలుగా నా పర్సనల్ గ్రోత్ వైపు ట్రావెల్ చేస్తున్నప్పుడు నేను ఎదిగాను అనిపిస్తుంది. కానీ తన కళ్ళల్లో తను కిందికి పడిపోవడం కానీ జీవితంలో దిగజారిపోతున్నామని కనిపించదా ఆ టైంలో మసక పడ్డం అయితే జరుగుతుంది లైఫ్లో. సో వాళ్ళు థింక్ చేసేది ఏంటంటే పర్సనల్ గ్రోత్ అవుతుంది అని థింక్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది అన్నిసార్లు ఇవన్నీ కాకపోయి ఉండొచ్చు జస్ట్ ఫర్ అట్రాక్షన్ కూడా అయి ఉండొచ్చు. చూడంగానే వాడు ఊరికే అన్నారు అబ్బాయి అన్నాడు నాకు కూడా నచ్చింది అన్నట్టు అట్లా వెళ్ళడం జరిగి అయితే దీంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ మనకి ఏవైనా కూడా అసలు ప్రాబ్లమ్స్ దీని కింద ఒక డీప్ లేయర్లో ఇవన్నీ హ్యాపీనెస్ ఇచ్చే గురించి మాట్లాడా ఎందుకు వెళ్తారు అన్నప్పుడు. కానీ వెళ్తే ఏం జరుగుతుందో చూడగలిగినప్పుడు అండర్లయింగ్గా ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్క లేడీ ఎప్పుడు కూడా అడుగు ముందుకు వెయ్యదు. సో ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉన్నారో ఒక జడ్జిమెంట్కి ఎప్పుడు ఏ వీడియోస్లోనూ మేము రాలేదు కానీ జీవితాలు ఎలా నాశనం అవుతాయి మీరు తీసుకునే ఒక చిన్న చర్య అది దేనివల్ల అయినా అయి ఉండొచ్చు ఆ ఇంపాక్ట్ అసలు దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్న వాటిపైన ఒక్కసారి వీడియో మొత్తం చూడండి. రజిత గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీలైతే 1-2 సార్లు ట్రై చేయండి వినడానికి. సో దీంట్లో నుంచి ఇప్పుడు మనకి ఈ ఆలోచించాలి బయటపడాలి మేడం నాకు జరిగింది లేకపోతే నేను నాక్గా తప్పించుకుంటున్నాను ఎన్నో ఉండుంటాయి. అయితే దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఏ రోజైనా కూడా బయట పడినా పైన
కొన్ని నువ్వు లోపల భరించేవి, కొన్ని సామాజికంగా భరించేవి, కొన్ని ఇంట్లో వాళ్ళతో భరించేవి, కొన్ని ఆ ఎన్నుకున్న ఎదుటి మనిషి ఎవడైతే ఉన్నాడో వాడు పెట్టే ఇబ్బందుల వల్ల కూడా భరించేవి ఉంటాయి. సో బీ కేర్ఫుల్ వాట్ ఎవర్ ద రీజన్. నీకు చచ్చే అంత దరిద్రమైన లైఫ్ చూసుంటావు నువ్వు, కానీ నువ్వు ఎంచుకునేటప్పుడు మనకు చాలామంది ఈ మధ్య మనము పెద్దవాళ్ళ నుంచి మొదలు పెడితే సమాజంలో చాలా పెద్దగా అంటే పెద్ద తరహా ఉన్న మనుషులు నేను మోడర్న్గా ఈ మధ్య నుంచి చెప్తా ఉంటే ఓకే మీరు మళ్ళీ ఇలా చెప్తారా అంటారు, కానీ నేను పెద్దవాళ్ళని కూడా చూస్తున్నప్పుడు వాళ్ళు చెప్పేవి కూడా ఏంటంటే నచ్చలేదా వదిలేసి ఇంకోళ్ళని చేసుకో. కానీ ఈ పరిస్థితుల్లో ఎందుకు పెట్టుకోవద్దు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి. ఇప్పుడు మీరు బయటపడడానికి ఖచ్చితంగా నేను కొన్ని మంచి టిప్స్ చెప్తాను. దాంట్లో ఏంటంటే ఫస్ట్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోండి. సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటే అసలు నేను ఫిజికల్ అట్రాక్షన్కి గురవి వెళ్తున్నానా, ఎమోషనల్ ల్యాక్ ఆఫ్ ప్రాబ్లం వల్ల వెళ్తున్నానా, నాకు ఏ సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళు అనేది, అది లవ్వా లేకపోతే అట్రాక్షనా అనేది. లవ్ అయితే ఉండదు, ఈ ఏజ్ వచ్చాక లవ్ ఏముంటుంది కానీ. సో అది ఎప్పుడైతే నీకు రీజన్ తెలిసిందో అనుకో ఉషా, ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతాం. ఈ రెండిట్లల్లో నువ్వేంటి అనేది చేసుకోండి. ఆ తర్వాత ఏంటి అని అంటే ఎప్పుడైతే నీకు సెల్ఫ్ రిఫ్లెక్షన్ అయిందో దాని తర్వాత నీకు ఖచ్చితంగా ఒక ఆలోచన వస్తుంది, అంటే నేను చేసేది కరెక్టా కాదా, ఏ బౌండరీస్ సెట్ చేసుకోవాలి. అయితే బౌండరీస్ ఎట్లా అంటే ఈ ఫీలింగ్స్ ఏదైతే యంగర్ జనరేషన్కి ఎవరైతే యంగ్గా ఉన్న అబ్బాయిలో లేకపోతే యంగ్గా ఉన్న వాళ్లకు అట్రాక్ట్ అవ్వడం జరుగుతుందో, జెంట్స్ని కూడా తీసుకోండి అబ్బా. నేను ఇక్కడ ఎందుకు అంటే దట్ ప్రాబ్లమ్స్ లైజ్ విత్ ఎవ్రీ వన్. కొంతమంది పిల్లల ఏజ్ ఉన్న అమ్మాయిలతో కూడా రొమాన్స్ చేస్తుంటారు అబ్బాయిలు. దానికి కొంచెం మన సమాజంలో దీన్ని చూసినంత వికృతంగా చూడరు, అదేంటో మరి తెలియదు కానీ. సో ఏ సిచ్యుయేషన్లో నీ మనసు అదుపు తప్పుతుంది, నీ పని అంటే చర్య నువ్వు యాక్ట్ ఏ సిచ్యుయేషన్లో ఎక్కువ బయటకేస్తున్నావు. లెట్ అస్ ఎస్యూమ్ నువ్వు ఒక్కదాని ఉన్నప్పుడు అలాంటి ఆలోచనలు వస్తున్నాయా, నువ్వు ఎవరైతే యంగర్ జనరేషన్ ఉన్నప్పుడు ఆలోచనలు వస్తున్నాయా, వాళ్ళు ఉన్నప్పుడు వస్తున్నాయా, లేదు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే వస్తున్నాయా, 2 different పారామీటర్స్. సో అట్లా కానీ నువ్వు ఎప్పుడైతే సెట్ అప్పుడు తెలిసింది నీకు ఇలా వస్తుంది, లేదు నేను ఒక మొబైల్లో అలాంటి మూవీస్ చూసినప్పుడు వస్తుంది, లేదు కొంత సెలబ్రిటీస్ ఇలా చేశారు వాళ్ళది తలుచుకున్నప్పుడు వాళ్ళు చేశారు కదా తప్పేంటి అని వస్తుంది. సో ఇలాంటి ఉన్నప్పుడు నువ్వు యూ ట్రై టు బౌండరీ ఆ సిచ్యుయేషన్లోకి వెళ్ళకుండా, ఆ పర్సన్లోకి వెళ్ళకుండా, ఆ పర్సన్ ఎవరైతే ఆ పర్సన్ని చూస్తూ వస్తుంది లేకపోతే, సో అవాయిడ్ చేయటం బెటర్. సో బౌండరీస్ గీసుకోండి. సో ఈ బౌండరీస్ గీసుకొని మరి కూర్చుంటే కుదరదు కదా, దానికోసం నువ్వు యూ నీడ్ టు బి బిజీ. ఎప్పుడు కానీ ఏ దాంట్లో అయినా నువ్వు విపరీతం మీద బిజీ అయ్యి ఇటువైపు వెళ్లకుండా ఉండే అటువంటి వాటిలో వెళ్ళాలి. మరి అవేంటి మేడం అని అంటే నువ్వు ఇలాంటి ఇప్పుడు టీవీలో ఇలాంటి మళ్ళీ వైల్డ్వి హాట్స్టార్లో నెట్ఫ్లిక్స్లో ఇలాంటివి చూసావంటే అవి ఇంకా వికృతంగా చూపించి మనల్ని శబాష్ మేరా బచ్చా ముందుకెళ్ళు అని చూపించేవే ఉన్నాయి 90%. సో కాబట్టి నేనైతే దానికంటే అందులో అయినా టెడెక్స్ టాక్స్ లేదు ఏదైనా, నేనైతే స్పిరిచువల్గా చెప్తాను, ద బెస్ట్ హీలర్ ఈజ్ ఎ స్పిరిచువల్ మా. అంటే మొత్తం సన్యాసం వేసుకోమని చెప్పడం లేదు, బట్ కొంచెం ఆ పూజ చేసే విధానాన్ని మార్చటం, కొంచెం అవి చదవటం, స్పిరిచువల్ థింగ్స్ చదవటము, లేదు అని అంటారా ఆర్ఫనేజెస్కి వెళ్ళేసి పని చేయటం. ఎందుకంటే ఆర్ఫనేజెస్కి వెళ్ళినప్పుడు నీకు ఒక సెరటోనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, అది కూడా ఫీల్ గుడ్ హార్మోన్. వెన్ యూ డూ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ తప్పుల వైపు వెళ్ళే ఆస్కారము చాలా తక్కువ ఉంటుంది. సో స్పిరిచువల్ తీసుకోండి, మీరు సేవ తీసుకొనివ్వండి. ద బెస్ట్ అంటే ఎక్సర్సైజ్. ఓ మై గాడ్, ఎక్సర్సైజెస్ హెల్ప్స్ ఇన్ లైక్ డోపమైన్ సెక్రీట్ అవుతుంది. దీస్ ఆర్ ఎ న్యూరో ట్రాన్స్మిటర్ హార్మోన్స్ రా తల్లి. సో ఇలా కనుక మీరు బిజీ అవ్వటం, అందులో కొంచెం భాగంగా మీ హస్బెండ్తో కనుక మీకు అసలు అంత ప్రాబ్లం లేకుండా ఉండి అతనికి తెలియక గనక మీతో ఇష్యూస్ వచ్చి ఉండి మీరు ఊరికనే ఇట్లా అయితే గనక తనతో కూర్చుని ఆ ఫిజికల్గా ఏదైతే తనకి లోపం ఉండిందో అంటే సెక్షువల్గా వాళ్ళిద్దరికి మిస్ అయిందో ఎక్స్ప్లెయిన్ చేసుకొని, నీకు ఎక్స్ప్లెయిన్ చేయడం చేత కాకపోతే కౌన్సిలర్ల దగ్గరికి తీసుకొని వచ్చి సీక్ సపోర్ట్ చేస్తా, నువ్వు ఫ్యామిలీతోటో ఫ్రెండ్స్ తోటో ఆ రెండు కొంచెం డేంజర్ అనే చెప్తాను ఇలాంటి విషయాల్లో డిస్కస్ చేయటము. సో కౌన్సిలర్స్ దగ్గరికి వచ్చేసి ఆ నుంచి బయటపడటం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా కాకుండా ఏంటంటే
నువ్వు ఐడెంటిఫై చెయ్యాలి ఏది బెటరు, అంటే కామన్ ఇంట్రెస్ట్ ఏంటి, నీకు మీ హస్బెండ్కి ఏం ఇంట్రెస్ట్ ఉంది, అలాంటివి కలిసి కనుక మీరు చేసుకున్నట్టయితే ఏదైతే ఆ సెక్షువల్గా లోపం ఏదైతే ఉందో అది కూడా కనిపించదు. బికాజ్ ఇక్కడ కూడా మీకు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో కాబట్టి అదొకటి. అట్లా కాకుండా మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మెడిటేషన్ హెల్ప్స్ అ లాట్. ఎందుకు హెల్ప్ చేస్తుంది? సెల్ఫ్ ఇంట్రోస్పెక్టివ్. మెడిటేషన్లో వి ఆల్వేస్ సేడ్ బయట జరిగేది చూడకు, లోపల జరిగేది చూడు అని అంటాం. చాలా వరకు తప్పులు వందల మంది టాప్ ప్రియారిటీలో ఉన్న స్పిరిచువల్ లీడర్స్ని తీసుకొనివ్వండి, సక్సెస్ఫుల్ పర్సన్ ఒకటే చెప్తారు, కాన్షియస్ లివింగ్, కాన్షియస్, లివ్ ఇన్ ద ప్రజెంట్, కాన్షియస్ ఇట్లా అంటుంటారు. ఎందుకు అంటే ఎప్పుడైతే ఇలా అంటామో మనము అలర్ట్ అయిపోతాం. అలర్ట్ అయ్యి అరే ఇది ఏనా వద్దా అడుగు అనేది ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి అది ఎప్పుడు వస్తుందంటే డీప్ మెడిటేషన్ ప్రాక్టీస్ ఓవర్ ద టైమ్ ఆఫ్ పీరియడ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. సో దాంట్లో ఇంకొకటి ఏంటంటే మీ డిజైర్స్, అంటే నేను ఏ డిజైర్ వల్ల నువ్వు అటు అట్రాక్ట్ అవుతున్నావు, నువ్వు నీకు ఫిజికల్ లోపం వలన, లేకపోతే ఇంకా అందంగా తయారయ్యి చూపిస్తే కూడా నీ హస్బెండ్ పొగడడం లేదు, నువ్వు బాగా అందంగా పర్సనాలిటీ ఫిగర్ ఉంటుంది బట్ ఈజ్ అనేబుల్ టు రియలీ అట్రాక్ట్ యూ. సో ఇలాంటివి నీ డిజైర్స్ ఏదైతే ఉన్నాయో అది నీ పార్ట్నర్ తోటి కూర్చొని అవే వాటిని ఇంకే రకంగానైనా, లెట్ అస్ అస్యూమ్ యూ పార్టిసిపేట్ ఇన్ సమ్ అదర్ బ్యూటీ కాంటెస్ట్, అక్కడ నీకు అప్లాడ్ దొరుకుతుంది. నాట్ ఓన్లీ దిస్, ఇవి దిగజార్చేవి, అవి నిన్ను పర్సనల్ గ్రోత్ వైపుకి ముందుకు తీసుకెళ్ళేవి. సో యూ నీడ్ టు అండర్స్టాండ్, టర్న్ యువర్ దిస్ కైండ్ ఆఫ్ డిజైర్స్ ఇంటూ యువర్ పర్సనల్ గ్రోత్. ఒక హాబీ తీసుకోండి, చెట్లలో వెళ్ళి తిరగడం, లేదా ఏదైనా ఒక స్కిల్, భరతనాట్యం నేర్చుకోండి, నేను ఆల్రెడీ చెప్తున్నాను, లేదా ఏదైనా వెస్టర్న్ డాన్స్ నేర్చుకోండి, లేకపోతే యోగా ఒక టీచర్ కోర్స్ చేయండి, ఏదైనా పెయింటింగ్కి వెళ్ళండి. దీస్ ఆర్ ఆల్ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఆర్ హీలర్స్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దే ఆర్ హీలర్స్. అండ్ ఈ ఏజ్లో మీరు కనుక చేసుకుంటే 10 మందికి ఆదర్శంగా, నీ పిల్లలకి చూడడానికి కూడా వాళ్ళు రేపొద్దున ఇన్స్పిరేషన్గా నువ్వే తయారవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే తల్లి, నా ఉద్దేశంలో ఇప్పుడు వీళ్ళు ఎవరినైతే చూసి, ఎవరో ఒక పర్సన్ని చూసి ముందుకు వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు చూపించేది ఏంటి, యంగ్గా వాళ్ళు నిన్ను పొగిడేది, నువ్వు దానికి అట్రాక్ట్ అవుతున్నావు, అది కాదు కదా. అదే ఐడియల్ మనిషా కాదు. నువ్వు ముందుకెళ్ళాక వాళ్ళల్లో ఉన్న కామాంధుని కానివ్వండి, వాడుకొని వదిలేసే ఒక హౌలాగాన్ని కానివ్వండి, శాడిస్ట్ కానివ్వండి, నువ్వు వెనకొద్దామంటే వదలకుండా ఉండే ఒక టాక్సిక్ ఫెలో కానివ్వండి, రేపు పొద్దున్న నిన్ను ఎకనామికల్గా బ్లాక్మెయిల్ చేసే ఒక బ్లాక్మెయిలర్ కానివ్వండి, ఇలా రకరకాలుగా కనిపించడం జరుగుతుంది. సో నో వన్ ఈజ్ లైక్, నువ్వు ఐడియలైజేషన్ బంద్ చేయి. ఇలాగే ఉంటుంది, రోజీ ఉంటుంది, అది ఆ రిలేషన్ ఎక్కడి దాకా వెళ్తుంది? దానికి ఒక మీనింగ్ ఉందా? లేదు. ఒకవేళ అంత బాగుంది మేడం, మేము మంచిగానే వెళ్తున్నాం, కానీ ఒక రోజు ఖచ్చితంగా అబ్బాయి పెళ్ళవుతుంది, నువ్వు తట్టుకోగలుగుతావా? నువ్వు బయటికి వస్తావా? అప్పుడు నువ్వు పెనం మీద ఉండేదాన్ని పోయి పొయ్యిలో పడటం జరుగుతుంది. సో అవన్నీ పక్కన పెడితే పుసుక్కున అది బయటపడింది అనుకో, నీ పిల్లల ఫ్యూచర్ ఏంటి? నీ భర్త ముందు నీ కళ్ళల్లో నువ్వేంటి? అట్లా అట్ ద సేమ్ టైం సొసైటీలో ఏంటి? ఇవన్నీ కూడా తప్పించుకున్నావు అనుకుందాం, నీ కళ్ళల్లో నువ్వేంటి? ఇదైతే తప్పించుకోలేం మనం. సో కాబట్టికే యూ ట్రై టు మైండ్ఫుల్ ప్రాక్టీస్ తోటి లైఫ్ని కొంచెం అంటే నీ ఓన్గానే నువ్వు ప్లాన్ చేసుకొని బయటికి రావడానికి ట్రై చేయండి. కానీ ఒక్కటి నిందలు వేసుకోకండి, ఏమని నేనేదో మొత్తము తప్పు చేసేసాను అట్లా ఏం కాదు, దట్స్ ఓకే ప్లీజ్. అట్లా అని నేను ఏమీ దాన్ని ఎంకరేజ్ చేస్తలేను, బట్ అట్ ద సేమ్ టైం దాన్ని నిలదొక్కుకొని బయటకు వచ్చినప్పుడు ద బెస్ట్ ఇండివిజువల్, బెస్ట్ విమెన్, బెస్ట్ మదర్గా బయటికి రావటం అయితే జరుగుతుందని చెప్తాను.